భగవతే వాసుదేవాయ. अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृत्तम सर्वं ज्ञानप्लवेनैव विजनं संतरिष्यसि. अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृत्तम सर्वं ज्ञानप्लवेनैव विजनं संतरिष्यसि. अपि चेदपि పాపేభ్య సర్వేభ్య అంటే ఇక్కడ ఈ భూమి మీద ఉండే పాపాత్మలు అందరిలో కూడా ఎక్కువ పాపాలు చేసిన వాళ్ళు, పాపకృత్మ అంటే ఎక్కువ పాపాలు చేసిన వాళ్ళు అయినప్పటికీ సర్వం జ్ఞాన ప్లవేనైవ వృజనం సంతరిష్యసి. ప్లవనము అంటే ఓడ, జ్ఞానము అనేటువంటి ఓడలో ఈ పాప సముద్రాన్ని దాటగలదు అని చెప్పి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మనకు తెలియజేస్తున్నాడు. మరి జ్ఞానం అంటే ఏ జ్ఞానము? ఏ రియల్ ఎస్టేట్ జ్ఞానము, ఏ కంప్యూటర్ సంబంధించిన జ్ఞానము కాదు, అది ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆత్మజ్ఞానం తెలుసుకోవాలంటే గురువుని ఆశ్రయించాలి. అది కూడా భగవద్గీతలో చెప్పబడింది. తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయ ఉపదేశంతే జ్ఞానం జ్ఞాన తత్వదర్శన. అంటే మనం సరైన గురువుని ఎన్నుకొని ఆయన దగ్గర వినయంగా ఆ జ్ఞానాన్ని నేర్చుకోవాల్సింది. జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు కూడా చదవాలి. గౌతమ బుద్ధుడు అంటే ధ్యానాభ్యాసం చేయాలి, ధ్యానాన్ని నేర్చుకోవాలి. గౌతమ బుద్ధుడు ఆనాపానసతి ధ్యానాన్ని వ్యాప్తి చేయడం జరిగింది. అంటే శ్వాస మీద ధ్యాస. ఆ ధ్యానాన్ని బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారు ప్రపంచమంతా వ్యాప్తి చేయడం జరిగింది. కాబట్టి ఆ ధ్యానాన్ని ఏ పిరమిడ్ సెంటర్లోకి వెళ్ళైనా మనం నేర్చుకోవచ్చు. ఈ ధ్యానాన్ని అభ్యసించినందువల్ల మనకు ఇంద్రియాలను కంట్రోల్ చేసే శక్తి వస్తుంది, ఆలోచన రహిత స్థితి వస్తుంది. అందువల్ల కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలని మనం విముక్తి పొంది శాంతంగా ఉంటూ మంచి కర్మలు చేయడం. ఇంకా నుంచి ఒకవేళ ఈ పాపాలను అంతకుముందు చేసిన పాపాలను అనుభవించే శక్తి మనకు వస్తుంది, కొత్త పాపాలు చేయకుండా ఉంటాం. కాబట్టి మనం ఈ ధ్యానాన్ని అభ్యసించాలి. ప్రాపంచికంలో ఉంటూనే ఆధ్యాత్మికంగా కూడా కొంత సమయాన్ని కేటాయించుకొని ధ్యానం చేయాలి. సూర్యోదయం అవుతుంది, సూర్యాస్తమయం అవుతుంది, ఎవరు ఎక్కడ పోతారో తెలియదు. రాత్రి నిద్రపోయిన వాడు ఉదయం ఉంటాడా లేదా అనే నమ్మకం కూడా లేదు. మృత్యువు మన దగ్గరికి రావడం లేదు, మనమే రోజు రోజుకి మృత్యువు దగ్గరికి పోతున్నాం. కాబట్టి అందరూ కూడా ప్రాపంచిక విషయాలు చూసుకుంటూ ఆత్మజ్ఞానం ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి రావాల్సిన అవసరం ఉంది. ఓం నమో భగవతే వాసుదేవాయ.